ఈరోజు నేను మామిడికాయ పప్పు చేసిన. బా మామిడికాయ పప్పు టేస్ట్ కదండి. వేడిగా గిన్నెడు అన్నం లాగిచ్చేయచ్చు. నాకు నచ్చింది, అందుకే ఎక్కిళ్ళు స్టార్ట్ అయిపోయింది. ఆగిపోతాయి వాటికవే, టేస్ట్ బాగున్నప్పుడు అట్లా వస్తాయి అన్నమాట. నేను చేసిన మామిడికాయ పప్పు రెసిపీ చూసేయండి. ముందైతే పప్పు 2-3 సార్లు మంచి కడుక్కొని అది కుక్కర్లో వేసుకోండి. ఇంక ఇందులోనే నీళ్లు పోసుకొని ఉప్పు, కారం, పసుపు ఆ పప్పుకు తగినట్టుగా వేసుకొని మామిడికాయ ముక్కల్ని కూడా పొట్టు తీసి వేసేసుకోండి. ఇంక ఇది కుక్కర్ విజిల్ పెట్టేయండి, మెత్తగా ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత పప్పు మెదుపుకొని ఇంకా పోపు వేసేటప్పుడు జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు చీలికలు, ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోండి. ఇంకా ఫైనల్ గా ఈ పప్పు ఎత్తి ఆ పోపులో వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మన చిక్కదనానికి తగ్గట్టు యాడ్ చేసుకొని ఉప్పు ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఫైనల్ గా కొత్తిమీర జల్లి దించేస్తే అయిపోతుందండి. ఇందులో ఉల్లిగడ్డ, టమాటాలు లేకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.